యయాతికి దేవయానికి శుక్రుడి దీవెనలతో పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు, యదువు తుర్వసుడు. అటు శర్మిష్ఠని చూస్తే యవ్వనంలో ఉన్న అందాల రాకుమారి. దేవయాని కోపానికి పంతానికి కాలం తోడై బానిస బతుక్కి అంకితం అయిపోయింది. కళ్ల ముందే యయాతి మహారాజు దేవయాని వారి పిల్లలు కనిపిస్తుంటే తాళం వేసిన తోటలో పువ్వులా ఎవరికీ సొంతం కాని అందం ఎందుకు అనుకుంటూ బాధపడుతోంది. ఏ వయసులో శరీరానికి ఆ కోరికలుంటాయి కదా. అందులో యయాతికి తన మీద ఇష్టం ఉందని, శుక్రుడికి భయపడి దేవయానిని చేసుకున్నాడని తెలుసు కాబట్టి ఇంకాస్త బాధగా ఉంటుంది. తనకు రావాల్సిన అవకాశం మరొకరు కావాలని లాక్కున్నారని. ఒకరోజు తెగించి అటుగా వెళుతున్న యయాతి మహారాజుని ఆపింది. తన మనసులో ఉన్న విషయం చెప్పింది. ఆవిడ ఆ విషయాన్ని చెప్తూ అంది, మహారాజా, దేవయానికి దాసినై యవ్వనంలో ఉన్న నేను మీ దగ్గర ఇలా పడున్నాను. నా అందచందాలకి నా వయసుకి సరైన తోడుండాల్సింది పోయి ఇలా పెళ్లి కాకుండా ఒక్కదాన్నే ఉన్నాను. మహారాజా, మీరు దేవయానితో పాటు నన్ను వెంట తెచ్చారు. ఆవిడకి భర్త, ఆవిడ దాసీలకి మీరే భర్త. నేను రాకుమారినైతే మా తండ్రి నన్ను తగిన వరుడికిచ్చి పెళ్లి చేసేవాడు. కానీ శుక్రుడికి భయపడి తన రాజ్యం కోసం నన్ను కూతుర్ని వదిలేశాడు. ఈ దాసిని ఎవరూ చేసుకోరు. కాబట్టి మీరే నాకు పుత్రభిక్ష పెట్టండి. నా కామాన్ని తీర్చి, నా కోరికని తీర్చి నాకు పిల్లల్ని ఇవ్వండి. యయాతికి శుక్రుడి మాట గుర్తుంది. ఆయన స్పష్టంగా శర్మిష్ఠతో శారీరక సంబంధం వద్దని అన్నాడు కదా. అదే చెప్పాడు శర్మిష్ఠకి. మాటిచ్చాను కదా, ఎలా తప్పను అని. శర్మిష్ఠ దానికి జవాబుగా ఒక్కటే మాట అంది. మళ్ళీ చెప్తున్నా, దేవయానికి మీరు ప్రభువు, భర్త. తన దాసిగా నాకు మీరే భర్త. ఎందుకంటే నాకిక్కడ మరొక పురుషుడు లేడు. భర్తగా నాకు ఋతుకాలానికి సంగమ సుఖాన్ని ఇవ్వండి. అందులో అధర్మం కన్నా నా ప్రాణాలు నిలబెట్టినదే చూడండి. లేకపోతే ఈ మన్మథ తాపానికి నేను మరణిస్తానేమో కదా అంది. అలాగే మాట తప్పటం 5 సందర్భాల్లో చేయొచ్చని, ప్రాణాల మీదకొచ్చినప్పుడు, ధనం మొత్తం పోతున్నప్పుడు, బ్రాహ్మణుడి ప్రాణాలు కాపాడేటప్పుడు, స్త్రీ విషయంలో, పెళ్లి చేసే విషయంలో. కాబట్టి మాట తప్పిన అధర్మం కాదులే అంటూ కన్విన్స్ చేసింది. యయాతి కూడా చేసేది లేక శర్మిష్ఠ అంటే ఇష్టం ఉండటం వల్ల ఆవిడతో సంగమించాడు. దానివల్ల కొంతకాలానికి తనకి పిల్లలు పుట్టారు. మొదటివాడు పుట్టినప్పుడే దేవయాని చూసి ఆశ్చర్యపోయింది. ఇక్కడే ఎప్పుడూ ఉన్న నీకు గర్భం ఎలా వచ్చింది అంది. దానికి శర్మిష్ఠ, నా పరిస్థితికి జాలిపడి ఒక మహర్షి ఇలా వరాన్ని ఇచ్చాడు అన్నది. దేవయాని నమ్మింది. అలా 1 కాదు 3 పుట్టారు. ద్రుహుడు, అనువు, పూరుడు. వాళ్ళు పెరిగి కాస్త పెద్దవాళ్ళయ్యారు. ఒకనాడు ఉద్యానవనంలో వాళ్ళు ఆడుకుంటుంటే దేవయాని చూసింది. చాలా కాలంగా ఉన్న అనుమానం ఇంక తన వల్ల కాలేదు. ఆ పిల్లల్ని పిలిచింది. వాళ్ళని దగ్గరగా చూస్తేనే అచ్చం యయాతి మహారాజు పోలికలున్నాయి. వాళ్ళని పిలిచి అడిగింది, నాన్న, మీ అమ్మ ఏదమ్మా అంది. శర్మిష్ఠ వైపు చూపించారు. మరి నాన్నేడి అంది. ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నేరుగా యయాతి మహారాజు మందిరానికి వేసి చూపించారు. అంతే. గుండె పగిలిన దేవయాని వెంటనే ఆలస్యం చేయకుండా తండ్రిని తలుచుకుంది. శుక్రుడు తలిచిన వెంటనే అక్కడికి వచ్చేసరికి బోరుమని ఏడుపు మొదలెట్టింది. కూతురు కన్నీరు పెడితే 3 లోకాలనే కాల్చేసే శుక్రుడు దేవయాని ఏడుపు చూసి ఏం చేయాలో అదే చేశాడు. ఇద్దరు ఆడవాళ్ల మధ్య అసూయ మహాభారతంలో పలుమార్లు కనిపిస్తుంది. వినత, కద్రువ అయిపోయాక శర్మిష్ఠ, దేవయాని. అసలు దేవయాని తెలివి తక్కువతనం ఏంటంటే శర్మిష్ఠని దాసీగా పెళ్ళయ్యాక తెచ్చుకోవడం. తను శుక్రుడి మీద ఉన్న భయాన్ని, గౌరవాన్ని నమ్మింది తప్ప మనిషికి ఉండే వాంఛలని, కోరికల్ని, వాటి బలాన్ని నమ్మలేదు. యయాతి శర్మిష్ఠని ఇష్టపడ్డాడు. దేవయాని అందుకు పంతాన పెళ్లి చేసుకుంది, గెలిచాను అని ఊరుకోవచ్చు కదా. కళ్ళ ముందు శర్మిష్ఠ వీళ్ళని చూసి ఏడవాలని దాసీగా తీసుకెళ్ళింది. యయాతి క్షత్రియుడు, దక్షిణ నాయకుడు. అందున శర్మిష్ఠని ఇష్టపడ్డాడు. శర్మిష్ఠ వయసులో ఉన్న ఆడపిల్ల, తెలివైంది. కాబట్టి రాజుని కన్విన్స్ చేసి కావాల్సింది పొందింది.
దేవయానికి 2 పుట్టారు, శర్మిష్ఠకి 3 పుట్టారు. ఇంత గెలిచినా మళ్ళీ ఓడినట్లే అనిపించింది దేవయానికి. ఎప్పటిలాగానే మళ్ళీ తండ్రిని పంచాయతీకి పిలిచింది. కోపం కొంతవరకే ఉండాలి. ఒక తప్పుకి జీవితం మొత్తాన్ని నాశనం చేద్దామని పట్టు కూర్చుంటే ఇలాగే బెడిసి కొడతాయి. ఇది కూడా ముందుకెళ్లే కొద్దీ మహాభారత కథలో మనకు కనిపిస్తుంది. ఏది ఎంతటితో వదిలేయాలో అంతటితో వదిలేయాలి. మొత్తానికి యయాతి బండారం బయటపడింది. శుక్రుడు యయాతి మహారాజు చేసిన తప్పుకి ఏం చేశాడు? కథ ఎలా తిరిగింది? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.